లోకేష్ రెండవ రోజు సిఐడి విచారణ ముగిసింది. విచారణ అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. విచారణలో అధికారులు 47 ప్రశ్నలు అడిగారని చెప్పారు. తనకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని, తన 2 రోజుల సమయాన్ని ప్రభుత్వం వృధా చేసిందని తెలిపారు. సిఐడి అధికారులు తనను 6 గంటల పాటు ప్రశ్నించారని, కొత్తగా ఏమీ అడగలేదని, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై బాహుబలి సినిమా చూపించారని లోకేష్ తెలిపారు. అనంతరం నారా లోకేష్ గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరారు. లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించి రెండో రోజు సిఐడి విచారణ ముగిసింది. విచారణ అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్. లోకేష్ కి సంబంధించిన రెండో రోజు విచారణ ముగిసింది. మొత్తం 6 గంటల పాటు లోకేష్ ను సిఐడి అధికారులు విచారించారు. పలు ప్రశ్నలను లోకేష్ ను అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా లోకేష్ బయటకు వచ్చి మాత్రం నిన్నతో పోలిస్తే ఈ రోజు కూడా ఎటువంటి కొత్త ప్రశ్నలు ఈ రోజు తన మీద వేయలేదు. పూర్తి స్థాయిలో తన సమయాన్ని వృధా చేస్తారనేది కూడా లోకేష్ చెప్పడం జరిగింది. మొత్తం 47 ప్రశ్నలతోని ఈ రోజు తనను ప్రశ్నించారు. అయితే ఒకటి రెండు తప్పితే కొత్తగా ఏమీ కనపడలేదు. అయితే తన తల్లి ఐటీ రిటర్న్స్ నా ముందు నిలిచారు. అయితే ఇది కరెక్ట్ కాదు అనేది మాత్రం తను సిఐడి అధికారులు వాదించారు. ఎందుకంటే ఈ కేసులో ఎటువంటి ప్రమేయం తన తల్లికి లేదు. అయితే ఐటీ రిటర్న్స్ మీ చేతికి ఎలా వచ్చాయనే దానిపై కూడా చాలా సీరియస్ గా నేను సిఐడి అధికారులను ప్రశ్నించారు. దీని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాననేది మాత్రం లోకేష్ చెప్పిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈ తన శాఖకు సంబంధం లేని ప్రశ్నలు ఏదైతే ఉందో, తాను గతంలో పంచాయతీ ఐటీ శాఖ లో మంత్రిగా తాను వ్యవహరించాను. అయితే తన శాఖకు సంబంధించిన విషయం 2014 ముందుగానే అమరావతి రాజధాని తెలిసిందా, లేకపోతే ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎవరు రూపొందించారు, రాజధానికి సంబంధించి నిర్మాణాలు ఏ విధంగా చేపట్టారు లాంటి పలు ప్రశ్నలు తన ముందు వేశారు. తన శాఖకు సంబంధం లేదు, కానీ తనకు అటువంటి సమాచారం లేదు కాబట్టి తను ఎటువంటి చెప్పలేకపోయాను అనేది కూడా లోకేష్ చెప్పడం జరిగింది. దాంతో పాటు కోర్టు ఒక రోజు మాత్రమే ప్రశ్నించమని అడిగితే రెండో రోజు కూడా వీళ్ళు 41 సిఆర్పిసి నోటీసులు సిఐడి అధికారులు ఇచ్చారు. అయినా సరే తను వచ్చానని కూడా లోకేష్ చెప్పడం జరిగింది. ఐఆర్ఆర్ వల్ల హెరిటేజ్ భూమి పోతుంది అనేది మాత్రం కొత్త డిజైన్. ఎందుకంటే సిఐడి అధికారులు ఒక గ్లోబ్ లోని ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ తనకు చూపించారు. తను కొత్తగా తెలుసుకోవడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ లోని హెరిటేజ్ సంబంధించిన భూములు కూలిపోయినది కూడా చెప్పే ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే తనకు పలు సంవత్సరాల్లోని పెట్టుబడులు ఉన్నాయి, షేర్లు ఉన్నాయి, రాష్ట్రంలోని పలు హెరిటేజ్ తో సహా అన్ని సంస్థలు పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని అన్ని తనను అడిగితే ఎలా సమాధానం చెప్తారనేది కూడా లోకేష్ చెప్పడం జరిగింది. 30 రోజుల నుంచి కూడా చంద్రబాబుని జైల్లో పెట్టారు. జైల్లో పూర్తిగా సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. నిన్న అస్వస్థకు కూడా చంద్రబాబు వెళ్ళారు. పూర్తి స్థాయిలో డిహైడ్రేషన్ అవ్వడంతో అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే 2 రోజుల పాటు విచారణలోని దాదాపు నిన్న 30 ప్రశ్నల రోజు 40 దాదాపు 77 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రంలోని లోకేష్ ను విచారించిన నేపథ్యంలోని తను పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాను. అయితే తన శాఖకు సంబంధం లేని అంశాలను తను ఏమేమి మాట్లాడలేదు అనేది మాత్రం లోకేష్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా లోకేష్ కి సంబంధించి ఈ రోజుతో విచారణ ముగిసింది. అయితే మరోసారి లోకేష్ ను సిఐడి అధికారులు పిలుస్తారా లేదో చూడాల్సి ఉంది. లోకేష్ ప్రశ్నలకు జవాబులకు విచారణలోని ఎంతవరకు సిఐడి అధికారులు సంతృప్తి చెందారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ప్రస్తుతం లోకేష్ సిఐడి విచారణ ముగిసిన వెంటనే గన్నవరం బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారు. ఎల్లుండి చంద్రబాబుకు సంబంధించిన సుప్రీంకోర్టులో క్రాష్ పిటిషన్ సంబంధించిన విచారణ ఉన్న నేపథ్యంలోని దీనిపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరడం జరిగింది. గాలిబ్, అలాగే తనకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని, తన సమయాన్ని కూడా వృధా చేశారని అంటున్నారు. మళ్ళనేమో ఏపీసీఐడి మళ్ళీ లోకేష్ని పిలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఈ రోజు నిన్న జరిగిన విచారణలోని ఎంతవరకు సిఐడి అధికారులు సంతృప్తి చెందారు? ఎందుకంటే హెరిటేజ్ లోని తన పాత్ర ఏంది, హెరిటేజ్ కి సంబంధించిన భూముల కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ఎంతవరకు లోకేష్ పాత్ర ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ ముందుగా జరిగిందా తర్వాత జరిగిందా, దాంతో పాటు మంత్రిగా అయిన తర్వాత ఒక ఉపసంఘాన్ని అంటే మంత్రివర్గ ఉపసంఘం చేశారు, అందులోని లోకేష్ ని కూడా చేర్చడం జరిగింది. ఉపసంఘంపై ఒత్తిడి లోకేష్ ఎంతవరకు చేశారనే కొన్ని ప్రశ్నలు వేసిన నేపథ్యంలోని దాంతో పాటు లింగంనేనికి సంబంధించిన
భూములు నారాయణ భూములకు సంబంధించి లాభం చేకూర్చేలాగా నిర్ణయాలు ఎంతవరకు తీసుకున్నారనేది కూడా కొన్ని ప్రశ్నలు కూడా వేస్తాను. ఇప్పట్లో ఆ ప్రశ్నలకు ఎంతవరకు సంతృప్తి చెందారన్నది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఈ రోజుతోని ముగిసింది అనేది మాత్రం సిఐడి అధికారులు చెప్పారు. ఒకసారి పిలుస్తారా లేదా అనే దానికి కూడా తన సమాచారం లేదు. అయితే హైకోర్టు సూచన మేరకు ఒక్కరోజు మాత్రం విచారించడం సరే, రెండో రోజు కూడా తను విచారించడం మాత్రం లోకేష్ చెప్పడం జరిగింది. అయితే చూడాలి సిఐడి అధికారులు ఎంతవరకు విచారణలో లోకేష్ సహకరించారా లేదా దానిపై కూడా స్పష్టత లేదు. రేపు వీళ్ళు ఇందుకు సంబంధించిన విచారణకు సంబంధించిన పూర్తి డేటాను కోర్టుకు సమర్పించే అవకాశం కనబడుతుంది. కోర్టు ద్వారా అంటే మరోసారి విచారణకు రామంటే మాత్రం కోర్టు ద్వారా మరోసారి సిఆర్పిసి నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.